Yamak, second Madalapati, cool as a cucumber. Yamak, fama Dalapati, now ready to firecracker. హాయ్ గైస్, ఏంటి ఇట్లా రోడ్డు మీద నిల్చుకొని వీడియోస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? కాదు, ఒక చిన్న కన్ఫ్యూజన్ చేద్దాం అనుకున్నాను మీ అందరికీ. నేను డైలీ ఒక నా లైఫ్ స్టైల్ బ్లాగ్ ని పోస్ట్ చేద్దామని చెప్పాను కదా. సో అలానే 30 days కంటిన్యూస్ గా 30 vlogs పెడదాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. యాక్చువల్ గా ఇన్ని రోజులు నాకు వర్క్ ఎక్కువ ఉండి నేను చేయలేకపోతాను అని చెప్పి అనుకున్నాను, కానీ అవన్నీ చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ అంతే. గైస్, ఈ 30 days జర్నీలో నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలి, మీకు ఇవి నచ్చుతున్నాయో నచ్చట్లేదా, ఇవన్నీ కూడా నాకు తెలియాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. The next day. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను నెక్స్ట్ వీడియో నుంచి నేను డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్పి. సో డే 1 ఆఫ్ డైలీ బ్లాగ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ సెటప్ ఏంటి అనుకుంటున్నారా? నాకు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. సో ఆ విధంగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. గైస్, మీరు డైలీ ఎంత జంక్ ఫుడ్ అయినా తినండి, కానీ ఆ జంక్ ఫుడ్తో పాటు ఇలాంటి వాటర్ ఒకసారి తాగండి. మీరు ఖచ్చితంగా మీరు యూస్ కేసు చూస్తారు. ఇందులో లాస్ట్ టైం బీట్రూట్ జ్యూస్ తాగాను కదా, ట్రై చేశాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. నాకు పెద్ద నచ్చలేదు అది. ఇది అలా కాదు, ఇది చాలా టేస్టీగా ఉంది. అంటే మనం బయట లైమ్ సోడా తాగుతాం కదా, సేమ్ దానిలా ఉంది. ఇది ఏమంటే స్వీట్ కోసం షుగర్, సాల్ట్ ఇవన్నీ ఏమి యాడ్ చేయలేదు. కావాలంటే యాడ్ చేసుకోండి. గైస్, ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి డైలీ మార్నింగ్ 11 o'clock ఒక వీడియో, తర్వాత ఈవినింగ్ 7 o'clock ఒక షార్ట్ వస్తుంది. గైస్, చూస్తున్నారు కదా, 2 బాటిల్స్ అవి, నాకు ఒకటి, మా మమ్మీకి ఒకటి. ఆ 2 బాటిల్స్లో అప్పుడే కొత్తిమీర ఇంకా పుదీనా 2 వేసేసాము. కీరకాయ అంటే కుకుంబర్, అల్లం, జింజర్, ఆ తర్వాత ఇది ఆమ్లా, ఉసిరికాయ అంటారు కదా అది. సో 2 ఈక్వల్గా కట్ చేసి అందులోకి వేసేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ లెమన్ కూడా దాన్ని స్క్వీజ్ చేయకూడదు. సో ఇప్పుడు లెట్స్ గో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ డీటాక్స్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటని చెప్పి నేను స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. సో గైస్, ఇప్పుడు ఒక్కొక్క సెట్ని ఒక్కొక్కంతా వేస్తాను. గైస్, అదేంటనుకుంటున్నారా, ల్యూక్ వామ్ వాటర్, మరీ హాట్ వాటర్ కాదు, జస్ట్ ల్యూక్ వామ్ అంతే. చాలా తక్కువ వేడి ఉంటుంది. దీంతో రీఫిల్ చేసుకొని డైలీ ఒక 3 liters వాటర్ ఇలాగని తాగితే చాలా మంచిది. సో నెక్స్ట్ ఇవి కూడా కట్ చేసుకొని హాఫ్ అందులోకి వేసుకుందాము. ఇది లెమన్, ఇది ఆమ్లా, హాఫ్ కట్ చేసుకొని అందులోకి వేసుకొని, ఆ తర్వాత వాటర్ దీంతో రీఛార్జ్ చేసేయడమే. ఒక హాఫ్ లెమన్ని ఒక బాటిల్లోకి వేసుకొని చిన్న పీసెస్ వేసుకొని దీన్ని కూడా. నెక్స్ట్ ఈ జింజర్ పీసెస్ కూడా సగం కట్ చేసుకొని అందులోకి వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను కదా, టేస్ట్ బాగాలేకపోతే అసలు నేను తాగును. అప్పుడు ఒకసారి బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను కదా, అది నాకు నచ్చలేదు, అందుకే అప్పటి నుంచి నేను తాగలేదు. కానీ ఈ టేస్ట్ మటుకు సేమ్ లైమ్ వాటర్ మాదిరి ఉంది. సోడా యాడ్ చేసుకుంటే లైమ్ సోడా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆమ్లా కూడా హాఫ్ కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను ఇది. నెక్స్ట్ ఈ ల్యూకోమ్ వాటర్ తీసి ఇందులోకి వేసేద్దాం. సో హాఫ్ వచ్చేసింది ఇదంతా కూడా. ఇంకా హాఫ్ నార్మల్ వాటర్ పడతాను, అది కూడా చూడండి. గైస్, ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ నింపేసాం. 1 hour అయిన తర్వాత దానిలో ఉండే ప్రాపర్టీస్ అన్ని వాటర్ లోకి ఎన్హాన్స్ అవుతాయి. వాటర్ అయిపోయిన ప్రతిసారి మామూలు వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా వర్క్ స్టేషన్ దగ్గర పెట్టేసుకున్నా దీన్ని. గైస్, 1 hour అయింది. గైస్, ఇప్పుడు దీన్ని టేస్ట్ చూస్తాను. ఇది 1 hour పెట్టాను నేను ఇట్లా సైడ్కి. చాలా బాగుంది టేస్ట్. ఎందుకంటే లెమన్ వాటర్ మాదిరి ఉంటుంది, వితౌట్ ఎనీ సాల్ట్ అండ్ షుగర్. మన డైజెస్టివ్ సిస్టమ్ లో పేరుకొని ఉంటుంది కదా, ఆ టాక్సిన్స్ అన్ని కూడా వైకౌట్ అయిపోతాయి. ఇది మీరు ఏ సీజన్ లో తాగొచ్చు. సమ్మర్ సీజన్ లో అనుకోండి డీహైడ్రేషన్ కి పనికొస్తుంది బాగా. వింటర్ సీజన్ అలర్జీస్, ఇరిటేషన్స్ అవన్నీ వస్తుంటాయి కదా, ఎక్కువ జలుబు, గొంతులో ఒక రకంగా అలా, దాన్ని తగ్గిస్తుంది ఇది. ఇంకా రైనీ సీజన్ లో అయితే మనకి రకరకాల వైరస్ అనుకుంటుంటాయి. ఈ రైనీ సీజన్ లో ఇవన్నీ అనుకోకుండా హెల్ప్ చేస్తుంది. 2 hours later. డైలీ వ్లాగ్స్ డే 1 కి స్టార్ట్ ఇది. చూద్దాం ఎన్ని రోజులు నేను కంటిన్యూ చేయగలుగుతాను. ఇది నా టైర్. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాము. సో కార్ తీసి స్టార్ట్ అయిపోదాం. RPM 10-20 seconds అయిన తర్వాత కిందికి ఇట్లా తగ్గుతుంది. తగ్గిన తర్వాత కార్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఎంతమందికి తెలుసు. హెయిర్ని ఎంత సెట్ చేసుకున్నా సరే ఇది వెళ్ళదు గైస్. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మీ దగ్గర ఉన్న సొల్యూషన్ అంటే నాకు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు కరెక్ట్గా హెయిర్ని ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పి. కాకపోతే దీని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటాను. లెట్స్ స్టార్ట్. గేర్ వేసామా, ముందరికి వెళ్ళామా, అంతే.
3 hours later. Can you move it along? I'm all out of time cards. గైస్ ఫైనల్గా మీకు నేను పెట్టే వీడియోస్ వాల్యూని తెచ్చిపెడుతున్నా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నాకు మీరు ఇచ్చే అతిపెద్ద సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం. ఎందుకంటే మీరు లైక్ చేశారంటే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందర ఉంటాను ఇంతకంటే మంచి కంటెంట్తో, ఇంకా రిఫ్రెషింగ్ కంటెంట్తో. బాయ్ గైస్.